హాయ్ హలో వియర్స్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం. దావూద్ ఇబ్రహీం చనిపోయాడా? నిజంగా చనిపోయాడా? సోషల్ మీడియాలో ఇది బాగా ట్రెండింగ్ అవుతుంది. అసలు ఎందుకు ఈ వార్త ఇప్పుడు బయటకు ఎందుకు వచ్చింది? నిజంగా చనిపోయాడా లేదా ఫేక్ న్యూసా? అసలు ఎందుకు ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో? అసలు ఎందుకు అది ఎందుకు ట్రెండింగ్ అవుతుంది? అసలు వాస్తవాలు ఏంటి, నిజాలేంటి? ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం అసలు ఏం జరిగిందో, వాట్ ఈస్ వాట్ అన్నట్టు. దావూద్ ఇబ్రహీం హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈయన చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అది ఎంతవరకు నిజం ఏంటి ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఈయనే దావూద్ ఇబ్రహీం. బహుశా ఈయన ఫోటో గానీ ఈయన పేరు గానీ ఈ భూ ప్రపంచం మీద తెలియని వ్యక్తి ఉండడం నేను అనుకుంటున్నాను. అసలు పూర్తి వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. దావూద్ మృతి. మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం చనిపోయాడా? ఏబీపీకి విశ్వసనీయ వర్గాలు ఐఎస్ దావూద్ డెడ్ అందించిన సమాచారం ప్రకారం ఇది నిజమే అని తెలుస్తుంది. దావూద్ పై విష ప్రయోగం జరిగిందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈయనపై విష ప్రయోగం జరిగిందంట. అసలు ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు? కరాచీలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కరాచీలో, పాకిస్తాన్ లో కరాచీ అనే ఏరియాలో ఓ హాస్పిటల్ ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తున్నారంట. ఆ న్యూస్ వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది? నిజంగా అందిస్తున్నారా లేకపోతే మళ్ళీ జనాన్ని మభ్య పెట్టడానికి ఇలాంటి న్యూస్ క్రియేట్ చేస్తున్నారా? అయితే ఆసుపత్రిలోనే దావూద్ ఇబ్రహీం కన్ను మూసినట్లు సమాచారం. ఆయన చికిత్స జరుగుతుందంటే కానీ ఆయన ప్రమాదవశాత్తు చనిపోయాడంట. అది నిజమేనా కాదా? డిసెంబర్ 17న రాత్రి 8 నుంచి 9 గంటల మధ్యలో దావూద్ చనిపోయినట్లు తెలుస్తోంది. అంటే నిన్న రాత్రి ఆదివారం 17న, అంటే డిసెంబర్ 15న, అంటే ఆదివారం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్యలో దావూద్ చనిపోయినట్లు సమాచారం తెలుస్తుంది. ఎందుకు చనిపోయాడు, ఎందుకు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు, అది నిజమా కాదా చూడండి. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఫేక్ ఐడీలు, పాస్పోర్ట్లతో దేశాలు తిరిగిన దావూద్ ఇబ్రహీం చివరకు పాకిస్తాన్ లో సెటిల్ అయినట్లు తెలుస్తోంది. ఇది ఇంకా అఫీషియల్ గా రాలేదు. నిజంగా ఈయన చనిపోయాడు, ఏదో సో అండ్ సో రీజన్ తో ఇప్పటివరకు ప్రూఫ్ రాలేదు. అసలు ఎందుకు వచ్చింది వార్త, ఏం జరిగింది? ఈయన అన్ని దేశాలు తిరిగి చివరికి పాకిస్తాన్ లో సెటిల్ అయ్యాడంట. కొన్నేళ్ళుగా అక్కడే ఉంటున్నాడు. అయితే పాకిస్తాన్ మాత్రం ఈ వాదనను కొట్టిపారేసింది. కానీ పాకిస్తాన్ కూడా ఇది ఫేక్ న్యూస్ అని పక్కన వేసింది. కొన్నేళ్ళుగా అక్కడ ఉంటున్నాడట. అయితే పాకిస్తాన్ మాత్రం ఈ వాదనను కొట్టిపారేసిందంట. దావూద్ తమ దేశంలో లేడనే బకాయించింది. కానీ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో లేడంట. ఎక్కడున్నాడు? ఈ ఏడాది జనవరిలో దావూద్ మేనల్లుడు ఎన్ఐకి కీలక వివరాలు వెల్లడించాడంట. ఇబ్రహీం కరాచీలోనే ఉంటున్నాడని, రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిపారంట. ఆయన కరాచీలోనే ఉంటున్నాడంట, రెండో పెళ్లి కూడా చేసుకున్నాడంట. ప్రస్తుతానికి పాకిస్తాన్ లోనే ఇంటర్నెట్ సర్వీసులపై ఆంక్షలు విధించారు. దావూద్ కి సంబంధించి ఎలాంటి పుకార్లు వ్యాపించకుండా కట్టడి చేశారు. కొన్ని చోట్ల భారీ ఎత్తున ర్యాలీలు జరగడం వల్ల నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ ప్రభుత్వం. పాకిస్తాన్ జర్నలిస్ట్ ఒకరు ట్విట్టర్, గూగుల్, యూట్యూబ్ సర్వీసులు దేశవ్యాప్తంగా నిలిపివేసినట్లు ప్రకటించారు. దావూద్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ నెట్వర్క్ డి కంపెనీకి అధిపతి. 1993లో బొంబాయి దాడుల వెనక మాస్టర్ మైండ్ ఇతనే. ఈయన పాకిస్తాన్ ఉండట్లేదు, అక్కడ లేడని కొట్టిపడేసిందంటే పాకిస్తాన్ గవర్నమెంట్. కానీ ఒక పాకిస్తాన్ కి సంబంధించిన ఒక జర్నలిస్ట్ మాత్రం ఆయన ఏం తెలుపుతున్నాడంటే డి కంపెనీకి ఆయన అధిపతి అంట. 1993లో బాంబ్ బ్లాస్టులు జరిగాయి ముంబైలో. దీనికి ప్రధాన సూత్రధారి ఈయన అని తెలిపింది. అసలు దావూద్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇప్పుడు చూద్దాం. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఎన్ఐఏ ప్రకారం డి కంపెనీ డ్రగ్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్, బెదిరింపులు, ఆయుధాల స్మగ్లింగ్ లాంటివి పెద్ద ఎత్తున చేస్తుంది. దావూద్ని ఇప్పటికే భారత్ సహా ఐక్యరాజ్య సమితి గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించాయంట. ఆయన పెద్ద టెర్రరిస్ట్ గా భారత ఐక్యరాజ్య సమితి కూడా ప్రకటించిందంట. ముంబైలో 90లో మామూలు క్రిమినల్ గా జర్నీ మొదలు పెట్టిన దావూద్ ఇబ్రహీం కొద్ది కాలంలోనే గ్యాంగ్ మాస్టర్ గా ఎదిగాడంట. ఆ తర్వాత మొత్తం మాఫియాని గుప్పిట్లో పెట్టుకున్నాడు. దావూద్ బ్యాక్ డ్రాప్ తో బాలీవుడ్ లో కొన్ని సినిమాలు కూడా వచ్చాయంట. ఈయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని బాలీవుడ్ లో కొన్ని మూవీస్ కూడా వచ్చాయంట. సెంట్రల్ ముంబైలోని డోంగ్రీలో 1955లో జన్మించాడంట దావూద్ ఇబ్రహీం. చిన్నప్పటి నుంచి దొంగతనాలకు అలవాటు పడ్డాడంట. మంచి విద్య నేర్చుకున్నాడు. అప్పట్లో ముంబైలో బడాడా నైందా హాజీ మస్తాన్తో పరిచయం ఏర్పడిందంట. ఆ తర్వాత హాజీ మస్తాన్కి ధమ్కి ఇచ్చాడంట. హాజీ మస్తాన్ అని ఆయనతో పరిచయం ఏర్పడిందంట. ఎవరైతే పరిచయం ఎవరైతే సపోర్ట్ చేశారో వారికి ధమ్కి ఇచ్చాడంట. అతని గ్యాంగ్ లో సభ్యులందరినీ చంపేశాడంట. అబ్బో! ఈ గ్రూప్ కొట్లాటలో 1984 నాటికి హింసాత్మకంగా మారాయి. ఆ సమయంలో దావూద్ ముంబై వదిలి దుబాయ్కి పారిపోవాల్సి వచ్చిందంట. అంత విధ్వంసం సృష్టించాడంట దావూద్ ఇబ్రహీం. 93లో అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చేశాడంట. అబ్బా! ఈయనేనా? ఈ ఘటన తర్వాత ముంబైలో దాదాపు 13 చోట్ల బాంబు దాడులు చేయించాడు దావూద్. ఇన్ని దాడులు జరిగాయి. అసలు భారత ప్రభుత్వం కూడా ఎందుకు స్పందించట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇట్లాంటివన్నీ దేశం దాటించడానికి ఎలా పంపించారు అసలు అర్థం కావట్లేదు. ఈ దాడిలో 250 మంది ప్రాణాలు కోల్పోయారు. 250 మంది ప్రాణాలు కోల్పోయారంట. ఎఫ్బిఐతో పాటు ఇంటర్పోల్ కూడా దావూద్ ని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ప్రకటించాయి. దావూద్ కి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISI తో పాటు లష్కరే తోబాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంట.
రకరకాల పేర్లు ఫేక్ పాస్పోర్ట్ల దేశాలు తిరుగుతూ ఉంటారంట దావూద్ ఇబ్రహీం. మొత్తానికి ఈయన చనిపోయాడా లేదా ఒక వార్త అయితే జనాల్లోకి బాగా వచ్చింది. నిజంగా ఈయన చూసుకున్నాం, ఈయన ముంబై వచ్చాడు, ఒక గ్యాంగ్ గా తయారాడు, గ్యాంగ్ కి ధమ్కి ఇచ్చాడు, వాళ్ళని కొల్లగొట్టాడు, చల్లాచెదురు చేశాడు, బాంబు దాడులకు ప్రేరేపడ్డాడు, బాబ్రీ మసీదును సైతం కూల్చివేసిన దాడిలో ఈయన కూడా ఒకడు ఉన్నాడు. అలానే ఇతని వల్ల 250 మంది చనిపోయారంట. అలాంటి దుర్మార్గుడు, క్రిమినల్ దావూద్ ఇబ్రహీం. ఇంకో విధంగా మనం చూసుకుందాం, ఈయన చనిపోయి లేదా అసలు ఏమైందని. ఇది అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పై విష ప్రయోగం చేసినట్ట మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ముంబై దాడుల మాస్టర్ మైండ్ దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆయనపై పాకిస్తాన్ లో విష ప్రయోగం జరిగినట్లు వార్తలు రాయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం దావూద్ ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు సమాచారం. మరోవైపు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ డాన్ కావడం సోషల్ మీడియా ప్లాట్ఫామ్. గతంలో కూడా ఈయన చనిపోయాడని కొన్ని వార్తలు వచ్చాయి, మీకు గుర్తుందా లేదా? ఎగ్జాక్ట్ ఒక 8 to 9 years బ్యాక్. కానీ అప్పుడు బతుకున్నాడు వచ్చిన. అలాంటిది ఏమైనా మళ్ళీ రిపీట్ అవుతున్నా లేదా నిజంగా జరిగిందో ఇప్పుడు చూద్దాం. అండర్ వరల్డ్ డాన్ 1993 ముంబై దాడుల సూత్రధారి అయిన దావూద్ ఇబ్రహీం పై విష ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. ఇది కరెక్ట్, వాస్తవం కాదు. పాకిస్తాన్ లోని కరాచీలో ఉంటున్న దావూద్ ఇబ్రహీం పై విష ప్రయోగం జరగడంతో తీవ్ర అస్తవస్తకు గురైన సమాచారం. దీంతో వెంటనే దావూద్ ను తన అంచెల్లో ఆసుపత్రికి తరలించినట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కలు కొడుతున్నాయి. అయితే దావూద్ చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజంగా ఈయనకి ఏమవబోతే హాస్పిటల్కి ఎందుకు అడ్మిట్ చేశారు, ఎందుకు బందోబస్తు చేశారు, ఎందుకు డాక్టర్లు కీలకంగా ప్రకటించారు, ఎందుకు ఈయన గురించి సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి, ఇది ఒక డౌట్ జనాల్లో ఉంది. ఇక దావూద్ ఇబ్రహీం పై విష ప్రయోగం చేసిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు మాత్రమే స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. వచ్చిన వార్త ప్రకారం మనం చూసుకున్నట్టయితే నిజంగా ఈయనకి ఏదో జరిగింది. ఎందుకంటే స్థానిక మీడియాలో అంటే అక్కడైతే ప్రెసెంట్ లోకల్ ఏ ఛానల్స్ అయితే ఉన్నాయో ఆ దేశంలో అవి కథనాలు వేసాయంటే వాస్తవంగా జరుగుతున్నాయి కథనాలు వేసేది మీడియా అనేది. దావూద్ పై విష ప్రయోగం జరిగిందనే వార్త ఏ రిపోర్ట్ లోనూ ధృవీకరించలేదు. మరోవైపు దావూద్ చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. ఆసుపత్రిలో దావూద్ ఇబ్రహీం చికిత్స పొందుతున్న అంతస్తు అతను ఒక్కడే రోగి ఉన్నట్లు తెలుస్తుంది. ఆసుపత్రి ఉన్నతాధికారులు దావూద్ కుటుంబ సభ్యులు సన్నిహితులకు మాత్రమే ఆ అంతస్తులోకి ప్రవేశం కల్పించినట్లు తెలుస్తోంది. అసలు ఏం జరగలేదంటారు. జరగబోతే ఎందుకు బందోబస్తు ఉంటున్నాం, ఎందుకు ఆయనకు ఒక్కడికే స్పెషల్ గా కేటాయించారు, ఎందుకు బంధువులందరూ ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు. దీని ప్రకారం చూసుకున్నట్టయితే ఆయన జరిగినట్టే మనం భావించాలి. మరోవైపు పాకిస్తాన్ లో దావూద్ ఇబ్రహీం పై విష ప్రయోగం జరిగిందన్న వార్తతో ఆ దేశంలో తీవ్ర కలకలం రేగింది. అయితే ఈ ఘటనతో పాకిస్తాన్ లో ఇంటర్నెట్ సర్వర్ డౌన్ అయిందనే వార్తలు వెలువడుతున్నాయి. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ వంటి ప్రముఖ నగరాల్లో కూడా సర్వర్ పనిచేయట్లేదని తెలుస్తుంది. ఇన్ని జరుగుతుంటే నిజంగా జరిగినట్టే కదా అక్కడ. మనం ఇది కాకుండా ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కూడా పనిచేయలేదని సమాచారం. ఇక రాత్రి 8 గంటల తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ మొత్తం తగ్గిపోయిందని తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ గవర్నెన్స్ ను పర్యవేక్షించే నెట్ బ్లాక్ అనే సంస్థ పాకిస్తాన్ లో మీడియా ప్లాట్ఫామ్ పై నిషేధం ఉన్న విషయాన్ని ధృవీకరించిందంట. ఇన్ని జరుగుతున్నాయంటే ఇన్ని జరిగిందనే మనం భావించాలి, ఏదో జరిగింది. మరోవైపు దావూద్ ఇబ్రహీం కు ఎవరో విషం పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విష ప్రయోగం అంటే తినే ఆహారంలో గానీ, తాగే మంచినీళ్ళలో గానీ ఎవరైనా విషం కలిపితే దాని విష ప్రయోగం అంటారు. బహుశా ఈ రెండిట్లో ఏదో విధంగా ఆయనకి అయినట్టు తెలుస్తుంది. పాక్కు చెందిన జర్నలిస్ట్ అర్జు కజ్మీ పేర్కొన్నారు. ఈ ఘటనతో దావూద్ అనారోగ్యం దారుణం క్షీణించిందని, ప్రస్తుతం అతని పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం కరాచీలోని ఆసుపత్రిలో దావూద్ చికిత్స పొందుతున్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమో తనకు తెలియదని పేర్కొన్నాడు. ఇంతవరకు చెప్పి నీకు ఎంతవరకు నిజమో తెలియదని అదే చెప్తావు. అబ్బా నువ్వు నాకు అర్థం కాదు, నువ్వు జర్నలిస్ట్ గా క్లారిటీ ఇస్తున్నావు, కన్ఫ్యూజన్ ఇస్తున్నావు జనానికి అనే వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈ విషయంలో ఏదో ఒక చీకటి కోణం ఉందని తెలుస్తుంది. పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఇంటర్నెట్ సర్వర్లను డౌన్ చేశారని తెలిపారు. మొత్తానికి మనం చూసుకుంటున్నాం ఈయనకి విష ప్రయోగం మాత్రం అయితే జరిగింది. ఇది యథార్థం, వాస్తవం, సత్యం. లేకపోతే అంత భద్రతా సపోర్ట్ తో హాస్పిటల్ ఎందుకుంటారు? ఈయన కోసం ప్రత్యేకంగా ఒక ఫ్లోరే ఎందుకు ఇచ్చేస్తారు? కుటుంబ సభ్యులు ఎందుకు వెళ్ళి చూస్తున్నారు? ఈ వార్త సోషల్ మీడియాలో అక్కడ ఉన్న స్థానిక మీడియా సంస్థలు ఎందుకు తెలిపాయి? మొత్తానికి ఈయనకి ఏదో జరిగిందని అయితే మాత్రం వార్త అయితే వాస్తవం. నిజంగా ఇలాంటి జరిగితే పాపం పండిందని మనం భావించవచ్చు. ఎందుకంటే ఇతని వల్ల చాలా మంది చనిపోయారు, పెద్ద క్రిమినల్ ఇతను. అసలు ఇది ఎంతవరకు నిజమో కొన్ని నిర్ధారించలేకపోయాయి. కానీ వాస్తవానికి ఇప్పుడు వచ్చిన వార్త అయితే నిజమైతే మేము భావిస్తున్నాం. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.